అందరికి నమస్తే. అసెంబ్లీకి అయితే చేరింది. నిరుద్యోగుల డిమాండ్స్, జాబ్ క్యాలెండర్ సంబంధించిన ఇష్యూస్ కానీ, లేకపోతే గ్రూప్ 1:100 పిలవాలనే డిమాండ్ కానీ, తర్వాత మిగతా వాళ్ళ డిమాండ్స్, గురుకుల్ వాళ్ళ సమస్యలు కానీ, ఇట్లాంటివన్నీ ఇష్యూస్ మొత్తానికి అసెంబ్లీకి అయితే చేరినాయి. కానీ అసెంబ్లీలో ప్రజా సమస్యల మీద చర్చించేది కదా, వాయిదా తీర్మానాలు రిజెక్ట్ చేయడం అనేది ఆనవాయితీ. అసలు వాయిదా తీర్మానం ఇచ్చేది ఎందుకంటే దాని మీద ఒక స్పెషల్ డిస్కషన్ చేపట్టాలని ప్రభుత్వం దృష్టికి ప్రతిపక్షాలు తీసుకుపోయే ఒక అస్త్రం అది. అంతకుముందు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ కూడా చాలా వాయిదా తీర్మానాలు ఇచ్చింది. అప్పుడున్న స్పీకర్ వాటిని తిరస్కరించారు. దాంట్లో కొన్ని తర్వాత చర్చకు వచ్చినాయి, ఇంకా కొన్ని రాలేదు. ఇప్పుడు సేమ్ ఇప్పుడు గవర్నమెంట్కు ప్రతిపక్ష స్థానంలో ఉన్న పార్టీలు సేమ్ వాయిదా తీర్మానాలు అసెంబ్లీలో చర్చిస్తే కొంత ప్రభుత్వం నుంచి ఫేస్ టు ఫేస్ కదా, ఈ ప్రతిపక్షం అడిగే క్వశ్చన్కి నేరుగా మంత్రి సమాధానం ఇస్తే అది జనాలకు అర్థమవుతుంది, జనాలకు తెలుస్తుంది. ఇప్పుడు గ్రూప్ 1 వాళ్ళు 1:100 అడుగుతున్నారు, లేకపోతే గురుకుల అభ్యర్థులు డిమాండ్స్ చేస్తున్నారు, కొన్ని వాళ్ళకి అన్యాయం జరిగిందని. అట్లాంటివన్నీ అసెంబ్లీలో చర్చ జరిగింది అనుకోండి, దానికి ఒక అర్థం పరమార్థం ఉంటుంది. అంత అడుగోలుగా సమాధానం చెప్పే అవకాశం ఉండదు ప్రభుత్వం, ఎందుకంటే ఇతర ప్రతిపక్ష వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఖచ్చితంగా మాట్లాడతారు. ఈ డిసైడింగ్ ఆర్డర్లో చేయడంతోన అన్యాయం జరిగిందని వాళ్ళు, ఆ రిక్రూట్మెంట్ అన్యాయం జరిగిందని వాళ్ళంతా రేవంత్ రెడ్డి గారు ఇంటి ముందర ధర్నా చేసిండ్రు, పెద్ద మూడికాడ మోకాల మీద కూర్చొని ఉద్యోగాలు అడిగినారు, ఇవన్నీ ఉన్నాయి. ఈరోజు అసెంబ్లీలో ఏం జరిగింది నిరుద్యోగులకు సంబంధించి అనేది చెప్తా. అసెంబ్లీ దాకా పోయిందని చెప్తున్నా. వీళ్ళు బీఆర్ఎస్ నుంచి ఒక వాయిదా తీర్మానం ఇచ్చారు. వాయిదా తీర్మానాన్ని స్పీకర్ గారు తిరస్కరించారు. వాయిదా ప్రతిపాదన శ్రీ కె తారక రామారావు గారు మరియు ఇతరులు నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ ప్రకటనతో పాటు ఇతర న్యాయపరమైన డిమాండ్ పరిష్కారం గురించి చర్చించాలని కోరుతూ ఇచ్చిన వాయిదా. తారక రామారావు గారు మరియు ఇతరులు నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ ప్రకటనతో పాటు ఇతర న్యాయపరమైన డిమాండ్ పరిష్కారం గురించి చర్చించాలని కోరుతూ ఇచ్చిన వాయిదా ప్రతిపాదన తిరస్కరించడమైనది. వాయిదా ప్రతిపాదన శ్రీ కె తారక రామారావు గారు మరియు ఇతరులు నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ ప్రకటనతో పాటు ఇతర న్యాయపరమైన డిమాండ్ పరిష్కారం గురించి చర్చించాలని కోరుతూ ఇచ్చిన వాయిదా ప్రతిపాదన తిరస్కరించడమైనది. తర్వాత జాబ్ క్యాలెండర్ ప్రకటన, నిరుద్యోగుల సమస్యలు. ఇదంతా అసెంబ్లీ లోపల వాయిదా తీర్మానం తిరస్కరించిన తర్వాత అక్కడ నుంచి మీడియా పాయింట్కి వస్తున్న క్రమంలో ఇవన్నీ నినాదాలంతా కూడా మీడియా పాయింట్లో కూడా మాట్లాడినరు. హరీష్ రావు గారు మాట్లాడినరు, తర్వాత మిగతా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా మాట్లాడినరు. ప్రతిపక్షమే వాయిస్. ఇప్పుడు అసెంబ్లీకి సామాన్య జనం పోలేరు కదా, అక్కడ ఉన్న వాళ్ళే మాట్లాడాలి, సభలో ఉన్న వాళ్ళే మాట్లాడే అవకాశం ఉంటుంది కాబట్టి మాట్లాడుతున్నారు. అంతకుముందు అదే జరిగింది. ఏం మాట్లాడిందంటే హరీష్ రావు గారు పాయింట్స్ ఉన్నాయి నా దగ్గర. ఏమంటారంటే ఆర్టీసీ ఇష్యూస్, ఒకటి ఆర్టీసీ కార్మికుల సమస్యల మీద సమాధానం చెప్పకుండా ప్రభుత్వం పారిపోతుంది, దీని మీద చర్చించాల్సిందే అసెంబ్లీదని. ఇంకోటి గ్రూప్ 1 మెయిన్స్కు 1:100 నిష్పత్తిలో అభ్యర్థులు ఎంపిక చేయాలని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బట్టి డిమాండ్ చేశారు. రాష్ట్రంలో నిరుద్యోగులపై పోలీసులు లాఠీచార్జ్ చేస్తున్నారు. నిరుద్యోగులపై అసెంబ్లీలో మాట్లాడే అవకాశం మాకు ఇవ్వడం లేదు. రాష్ట్రంలో 21,000 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కాంగ్రెస్ వస్తే 25,000 పోస్టులతో మెగా డిఎస్సీ నిర్వహిస్తామని రేవంత్ రెడ్డి గారు చెప్పారు. వెంటనే మెగా డిఎస్సీ ప్రకటించాలి. గ్రూప్ 1 విషయంలో జీవో 55 తీసేసి కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా జీవో 29 ఇచ్చింది. దీనివల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ పిల్లలకు అన్యాయం జరుగుతుంది. ఇప్పుడు 1:50 పద్ధతిలో నియామకం చేస్తున్నారు. ఉమ్మడి ఏపీలో వైఎస్ఆర్ ప్రభుత్వం, ఏపీలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 1:100 పద్ధతిలో నియామకాలు చేపట్టారు. 2015లో మేము ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం నోటిఫికేషన్కు సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఇచ్చి అదనపు ఉద్యోగాలు ఇచ్చాం. అప్పుడు రాని సమస్యలు ఇప్పుడు ఎందుకు వస్తాయి? గ్రూప్ 2 and 3లో ఉద్యోగుల సంఖ్య పెంచాలని కోరుతున్నాం. ఇది ఈ మొత్తానికి అసెంబ్లీలో నిరుద్యోగుల ఇష్యూ అసెంబ్లీకి చేరింది. అసెంబ్లీ గడప దాటి లోపల దాకపోయింది. బట్ లోపల స్పీకర్ తిరస్కరించారు. స్పీకర్ తిరస్కరిస్తారు ఇట్లాంటి
ఏ తీర్మానం ఇచ్చినా ఏ వాద తీర్మానం ఏ పార్టీ తిరస్కరిస్తారు. బట్ ప్రభుత్వం దృష్టికి పోయిందా లేదనేది ఇంపార్టెంట్ ఇక్కడ. ఈ ఇన్ని రోజులు రేవంత్ రెడ్డి గారికి తెలుసో తెలియదో, లేకపోతే ఎవరైనా తప్పుదో పట్టిస్తున్నారేమో, అసలు ఈ మా డిమాండ్ వాళ్ళకి చేరిందో లేదని చాలామంది నిరుద్యోగులు చాలామంది అనుమానంగా ఉన్నారు. మేము మంత్రులకు ఇచ్చినాం కానీ మంత్రులు చెప్పిరో లేదో, అసలు ప్రభుత్వంలో చర్చ ఉందో లేదని. ఇప్పుడు చర్చ స్టార్ట్. ప్రభుత్వంలో ఇప్పుడు చర్చ దీని మీద జరగాలి. దీని మీద షార్ట్ డిస్కషన్ పెట్టాలి అవసరమైతే. వాళ్ళు ఒకవేళ నిరుద్యోగులు అడుగుతున్న డిమాండ్స్ సహేతుకం కాకపోతే, 1:100 డిమాండ్ కరెక్ట్ అని మీకు అనిపించకపోతే, లేకపోతే గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు పెంచాలి అనే విషయంలో మీరు డీవియేట్ అయితే, మెగా డిఎస్సి నిర్వహించే విషయంలో మీరేమైనా చెప్పదలుచుకుంటే అసెంబ్లీలో ఒక షార్ట్ డిస్కషన్ పెట్టాలి. ఒక గంట సేపు 2 గంటలో దాని మీద డిస్కషన్ పెట్టి నిరుద్యోగుల ఇష్యూస్ మీద చర్చించాలి. ఎందుకంటే గత ప్రభుత్వంలో లీకులు, రకరకాల సమస్యలు అవన్నీ కూడా మనం చూసుకుంటూ వచ్చినాం. అవన్నీ కూడా నిరుద్యోగులు సతమతం అయినారు. ఈ గవర్నమెంట్ అని చేస్తుందంటే ఈ గవర్నమెంట్ అంతకు మించి చేస్తున్నట్టున్నారు వాళ్ళు. అసలు కాంగ్రెస్ నేతలు అప్పుడు మాట్లాడిన తీరు, ఇప్పుడు మాట్లాడుతున్న తీరు చూసి మేము ఆశ్చర్యపోతున్నాం. అప్పుడు మాట్లాడింది వీలైనా, ఇప్పుడు వీలైనా ఇట్లా మాట్లాడుతున్నది ఎందుకు ఇట్లా మారిపోయినరు అని మేము ఆశ్చర్యానికి గురవుతున్నాం. ఎందుకంటే వాళ్ళు పొలిటీషియన్స్ రెగ్యులర్ కలవరు కదా, వాళ్ళకి తెలియదు. ఆశ్చర్యపోతున్నాం అని చెప్పి నిరుద్యోగులు చాలామంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ఈ ఇష్యూ అసెంబ్లీకి అయితే ఎట్లా వచ్చిందో సేమ్ అసెంబ్లీలో దీని మీద చర్చిస్తే ప్రజలకు ప్రజలకు అవసరమైన చర్చ జరిగినట్టుగా కనిపిస్తుంది. నిరుద్యోగులందరూ కూడా అసెంబ్లీలో ఈ చర్చ జరగాలని, అసెంబ్లీ ద్వారా ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలని కోరుకుంటున్నారు. ప్రతిపక్షం కూడా తీసుకుపోయింది కాబట్టి ఇంకా ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుందో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.